రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పెండలం మసాలా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కంద, చిలకడదుంప అలాగే ఈ పెండలం కూడా ఉంటుంది. ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెండలం 1/2 కేజీ, ఉల్లిపాయలు 4 ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి 4, టమాటాలు 3 కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 లేదా 4 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా పేస్ట్ కోసం జీలకర్ర 1/2 టీ స్పూన్, లవంగాలు 3, యాలకులు 3, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, గసగసాలు 1 టీ స్పూన్, జీడిపప్పు 5, జావత్రి 2 ఇంచులు. వీటన్నిటిని పేస్ట్లా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. నూనె 4 లేదా 5 టీ స్పూన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా. ముందుగా పెండలం మసాలా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పెండలం దుంప ఉంటుంది కదా, ఒకసారి శుభ్రంగా కడిగి పైన చెక్కునంతటిని తీసివేసి ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇది జిగురుగా కూడా ఉంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసుకుని దోరగా వేయించుకోండి. మూత పెడితే త్వరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి. బాగా వేగిన తర్వాత మూత తీసి కొంచెం పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పెండలం ముక్కలను వేసుకుని కలుపుకోండి. పెండలం ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయల్లో వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని టమాటా ముక్కలు వేసుకోండి. టమాటాలు గ్రేవీగా ఉండడం కోసం వేస్తున్నాము. టమాటాలు ఇష్టపడిన వారు వాటిని వేసుకోవద్దు. ఇలా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఆయిల్ ఎక్కువగా వేస్తేనే ఆయిల్లో బాగా మగ్గుతాయి. అలాగే ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు, కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ను మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించండి, లేదంటే దుంప త్వరగా ఉడకదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే పెండలం మసాలా కూరని ఎలా ప్రిపేర్ చేయాలో. ఇప్పుడు ఈ పెండలం కూరని గుడ్లతో కలిపి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గుడ్లు ఉడకబెట్టుకుని తొక్క తీసుకుని పసుపును మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి గుడ్లను వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. పసుపు వేయడం వల్ల గుడ్లు అంటుకోకుండా ఉంటాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలో ఈ గుడ్లను యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ పెండలం కూర వెజిటేరియన్స్ అయితే గుడ్లు లేకుండా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ గుడ్లు ఇష్టపడేవారు గుడ్లు యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. పెండలం కూర గుడ్లతో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ముందుగా గుడ్లను ఫ్రై చేసుకుని ఒక పక్కకు తీసుకుని తర్వాత ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే నేను ముందు ఎలాగైతే ప్రిపేర్ చేశానో అదే విధంగా పెండలం కూరను తయారు చేసుకోండి. ఏదైనా కానీ ఈ పెండలం కూరలోకి గుడ్లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎండు రొయ్యలు, ఎండు చేపలు కూడా వేసుకుని ఈ పెండలం కూరను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని రుచికరమైన వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.